దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు నటి యేసుక్రీస్తు నామంలో మరి శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రాత్రి మరి పుట్టినరోజు వేడుకకు మరి కూడి వచ్చినటువంటి మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్. మరి ఈరోజు మరి దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా కుమార్తెను కాచి కాపాడి మరి దేవుడు మరి యొక్క సంవత్సరమును మరి నూతన సంవత్సరం దేవుడు అనుగ్రహించి ఉండగా మరి సంవత్సరమును దయా కిరీటమును ధరింప చేసినటువంటి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రికాల సమయంలో మరి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి కుమార్తెను మరి దేవుడు దీవిస్తూ ప్రభు సెలవిచ్చినటువంటి మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము మన యొక్క పిల్లల్ని దేవుని కొరకు పెంచాలి. అంతేకాదు కానీ ఆత్మను పొందే కుమారులుగా దేవుని యొక్క సన్నిధిలో మరి పెంచాలి. అలాగే మరి ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించినటువంటి బిడ్డలను దేవుడు మరి ఎదిగినటువంటి మొక్కల వలెను మరి దేవుని యొక్క నిబంధనలను గైకొనేటువంటి వారుగాను క్రీస్తు కొరకు మరి బాణాలుగా దేవుడు మరి ఆశీర్వదిస్తూ మరి దినదినము కూడా దేవుడు మరి ఎంతగానో కృప చూపిస్తూ మరి సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి మరి దేవుడు ఈ నూతన సంవత్సరాన్ని అనుగ్రహించి ప్రభు చెప్తున్నటువంటి మాట దేవుని పని కొరకు ప్రతిష్ఠించబడాలి అని చెప్పి మరి దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మనం ప్రత్యేకించబడాలి. ప్రభు కొరకు నేనేం చేయాలి, ప్రభు కొరకు నేను కష్టపడాలి, ప్రభు యొక్క పరిచర్యలో నేను ముందుకి సాగాలి, ప్రభు యొక్క పరిచర్యలో నేను ముందుండాలి అని చెప్పి మనము కోరుకోవాలి. అందుకే దేవుడు అన్ని విషయంలో కూడా మరి కృప చూపించు మరి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు తన కనుదృష్టి తన కాపుదల మరి అనుగ్రహించు మరి దేవుడు మరి నీ ఎడల చూపుతున్నటువంటి ఆయన కృపను బట్టి దేవుని కొరకు ప్రతిష్ఠించబడేటువంటి బిడలుగా మన బిడలను పెంచాలి. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు కదా, మరి సదాకాలము నిలుచు దీర్ఘాయువును మరి నీవు నాకు దయచేసి ఉన్నావు, నీ రక్షణ వలన మరి అతనికి గొప్ప మహిమ కలిగను, గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింప చేసి ఉన్నావు, నిత్య ఆశీర్వాదకారకుడుగా ఉండనట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషంతో అతనిని ఉల్లసింప చేయుచున్నావు అని చెప్పి మనము చదువుకుంటూ ఉన్నాం. మరి దేవుని పిల్లలైనటువంటి మనకు దేవుడు అంటూ ఉన్నాడు, సదాకాలము నిలుచు దీర్ఘాయువు దేవుడు దయచేస్తాను అని చెప్పి దేవుడు అంటూ ఉన్నాడు కదా, శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొంటున్నావు, అతని మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు అని చెప్పి మరి దేవుడు మరి మనిషినికి కావలసినటువంటి దీర్ఘాయువును మనిషినికి కావలసినటువంటి శ్రేష్టకరమైనటువంటి తన యొక్క ఆశీర్వాదాలను మరి దేవుడు మరి అనుగ్రహించుతుండగా మరి దేవుడు మరి సంవత్సరమును దయా కిరీటమును దేవుడు మరి అనుగ్రహించుతుండగా దేవుని పిల్లలమైనటువంటి మనతో ప్రభు ఇంకొక మాట చెప్తున్నాడు, జీవప్రాప్తులుగా కలుగ చేయవాడు నేనని. మరి దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా తన కృపలో భద్రపరుస్తూ తన కృపలో కాచి కాపాడుతూ మరలా నూతన మరి పుట్టినరోజు వేడుకలోనికి దేవుడు నడిపించే వరకు మరి తోడై ఉండినట్లుగా కుమార్తెను దేవుడు దీవించినట్లుగా బలపరిచినట్లుగా మరి మనము ప్రార్థన చేయాలి. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనం ఎస్తేరు వలె మంచి ప్రార్థనా పరులుగా, రోదే వలె మరి దేవుని యొక్క సన్నిధిలో మరి కనిపెట్టేటువంటి వారుగా, షమ్రోన్లో ఉన్నటువంటి చిన్న కుమార్తె ప్రభుని అనేకులకు తెలియజేసిన విధంగా మన పిల్లల్ని మనము పెంచాలి. అయితే ప్రభు అంటూ ఉన్నాడు కదా, నీ పిల్లలు దేవుని కొరకు ప్రత్యేకించబడాలి అని చెప్పి మరి దేవుడు కోరుకుంటూ ఆయన అంటూ ఉన్నాడు. మరి ఈ సంవత్సరము పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఈ కుమార్తెకు దేవుడు బలాభివృద్ధిని కలుగు చేయనుగాక. ఆమేన్. అలాగే జ్ఞానాభివృద్ధిని కూడా దేవుడు మరి అనుగ్రహించనుగాక. అలాగే క్రీస్తు ప్రేమలో దేవుడు వృద్ధిపరచునుగాక. విశ్వాసమందు కూడా మరి దేవుడు మరి వృద్ధిపరుస్తూ శరీరమునకు అభివృద్ధిని అలాగే నీతి ఫలముల అభివృద్ధి పొందును. మరి క్రమముగా దేవుని యొక్క ఆశీర్వాదములతోటి
మరి దేవుడు నింపినట్లుగా మరి మనమందరం కూడా మరి బిడ్డ యొక్క మరి బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి కుమార్తెను మరి దేవుడు దీవించి ఆస్వాదించినట్లుగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. మరి దేవుడు ఈ చిన్న వాకులను దేవుడు దీవించనుగాక. ఆమేన్. మంచిదండి. మరి ఈ సమయంలో కేక్ కటింగ్ ఉంది. మరి కేక్ కటింగ్ కొరకు మరి ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, మీకు వందనాలు. ఈరోజు ప్రభా ఇదిగో బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని బిడ్డకు సంవత్సరమును దయా కిరీటమును మీరు అనుగ్రహించినందుకు వందనాలు. కుమార్తెను ప్రభా మీరు బలపరచండి, దీవించండి, తోడై ఉండండి. నీ బిడ్డ ఎదుగుచూ ఉండగా ప్రభా ఒలివ మొక్కవలే నీ బిడ్డను ప్రభా మీరు పెంచండి. ఆయా బిడ్డను ప్రభా ఇదిగోనైనా నీ యొక్క పరిచర్య కొరకు ప్రభా మీరు ఆయా ఇదిగోనైనా ప్రతిష్ఠించుకొని అయా మీరు వాడుకోనండి. ఆయా బిడ్డను ప్రభా ఇదిగోనైనా అయా నీ కృపా వరాలతో మీరు నింపుకోనండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపుకోనండి. అయా ఇదిగోనైనా నీ కొరకు పరిగెట్టివంటి బిడ్డగా ప్రభా నీ కొరకునైనా అయా ఇదిగో నా తండ్రి నీ బిడ్డను ప్రభా మీరు అయా ఇదిగో బలపరచుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. సంవత్సరం అనుకొని సంవత్సరాంతం వరకు నీ కనుదృష్టి, నీ కాపుదల, నీ తోడు, నీ సహాయము బిడ్డతో మీరు ఉంచండి. ఈ సంవత్సరం అంతయు ప్రభా నీ శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదముల చేత బిడ్డను మీరు దీవించమని బలపరచమని ఇగోనైనా మరి బిడ్డను దీవించుచునగా మీ దీవెన మీ ఆశీర్వాదము బిడ్డపై మీరు ఉంచమని బిడ్డ కావలసిన బలమును, శక్తిని, జ్ఞానమును, ఆయా ప్రార్థన శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని ఆయా బిడ్డకి మీరు అనుగ్రహించి బలపరచమని ఆయా ఇదిగోనైనా పుట్టినరోజు జరుపుకుంటున్నట్టు కుమార్తెను ప్రభా మీరు దీవించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. మరి కేక్ కటింగ్ చేసుకుందాం. మంచిది. మరి పరిశుద్ధుడానికి వందనాలు. బిడ్డ కేక్ కట్ చేయించుండగా బిడ్డను దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. కేక్ కటింగ్ చేసుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో కేక్ కటింగ్ చేస్తూ ఉన్నాం. మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. దేవునిని దీవించునుగాక. ఆమేన్. మంచిదండి. ముగింపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, మీకు వందనాలు. ఇక నేను పుట్టినరోజు వేడుకను ఘనముగాను ఆశ్రదకరంగా దీవెనకరంగా మీరు జరిగించినందుకు వందనాలు. కూడా వచ్చినటువంటి బిడ్డలను ఈరోజు పుట్టినరోజు వేడుక జరుపుకున్నటువంటి నీ కుమార్తెను, కుటుంబాన్ని మీరు దీవించమని అయా ఇదిగో నా ప్రభా మరి ఈ సంవత్సరం అంతయు ప్రభా నీ బిడ్డకు మీరు తోడయండి, నీ ఆశీర్వాదాలతో నింపమని మరలా పుట్టినరోజు ఘనంగా జరుపుకోవటానికి కృప అనుగ్రహించమని అయా ఇదిగోనైనా ఈ రాత్రి నీ శ్రేష్టకరమైనటువంటి ప్రతి ఆశీర్వాదం చేత ఆయా బిడ్డను, తల్లిదండ్రులను, ఆయా కుటుంబాన్ని, సమస్తాన్ని మీరు దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు, వందనాలమ్మా, వందనాలు. దేవునిని దీవించును గాక. ఆమేన్.